మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి కాసు ఫెస్టివల్ మన ముకుందా జ్యువెలర్స్ లో VA కేవలం ఫ్లాట్ 9.99% మాత్రమే. నో మేకింగ్ ఛార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. జోరు వానలకు దేశ రాజధాని ఢిల్లీ మరోసారి జలమయమైంది. భారీ వర్షాలకు చాలా చోట్ల రహదారులపైకి వరద చేరి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మహారాష్ట్ర, రాజస్థాన్లోనూ జోరు వానలు జనజీవనాన్ని ప్రభావితం చేశాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. విస్తారంగా కురుస్తున్న వానలకు ఢిల్లీ అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపైకి వరద చేరి చాలా చోట్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధాన నగరాల నుంచి ఢిల్లీకి చేరుకునే జాతీయ రహదారులపైన ఇదే పరిస్థితి నెలకొంది. వరద చేరిన ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రహదారులపై నిలిచిన నీటిని దారి మళ్లించే ప్రయత్నాలు చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక సిబ్బందిని మోహరించినట్లు వెల్లడించారు. లోతట్టు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం సహా అత్యవసర సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు మరింతగా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తూర్పు, పశ్చిమ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వీలైనంత వరకు ఇళ్లల్లోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు మానుకోవాలని ప్రజలకు సూచించింది. మహారాష్ట్రలోని పలు జిల్లాల్లోనూ వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. లాతూర్, నాందేడ్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు పాఠశాలలకు ఇవాళ సెలవు ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు ఆర్మీ సాయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. గురువారం నుంచి దంచికొడుతున్న వానలకు వాగులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. లాతూర్ పరిధిలోని 60 రెవెన్యూ ప్రాంతాల్లో వర్ష బీభత్సం భారీగా ఉంది. చాలా చోట్ల రోడ్లపైకి వరద చేరి రాకపోకలు నిలిచిపోయాయి. వరదలకు చకూర్ తెహసిల్లోని కేంద్రీయ విద్యాలయం నీట మునిగింది. అక్కడ చిక్కుకున్న 679 మంది విద్యార్థులు సహా 40 మంది టీచర్లను BSF సిబ్బంది రక్షించారు. రాజస్థాన్లోనూ గురువారం నుంచి వర్షాలు భారీగానే కురుస్తున్నాయి. ఈశాన్య ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడినట్లు అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. కోటా, ఉదయ్పూర్ సహా మరిన్ని ప్రాంతాల్లో సెప్టెంబర్ తొలివారం వరకు భారీ వర్షాల ప్రభావం ఉంటుందని అంచనా వేసింది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు నీట మునగ్గా సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.